హాయ్ హలో నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నైట్ డిన్నర్గా చపాతీ ప్రిపేర్ చేశానండి. చపాతీ విత్ పొటాటో మిల్ మేకర్ కర్రీ. ఇంకా మేము మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ దగ్గర చిన్న స్ట్రీట్ షాపింగ్ చేసాము. అది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఓకే అండి, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2025 ఇంకా ఎండ్ అయిపోయింది. 2026లోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఈ ఇయర్ 2026లో మీరు ఏమనుకుంటున్నారో, మీ రెజల్యూషన్స్ ఏంటో ఒకసారి నాకు చెప్పండి. నా రెజల్యూషన్ ఏంటంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 months 3 months అవుతుందండి. కానీ ఒక్క వీడియో కూడా కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయలేదు, అప్లోడ్ చేయలేదు. ఈ ఇయర్ 2026 నుంచి నేను కన్సిస్టెన్సీగా నా యూట్యూబ్ ఛానల్ రన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇదే నా 2026 రెజల్యూషన్. ఓకే అండి, నైట్ డిన్నర్కి వచ్చేస్తే పొటాటోస్ బాయిల్ చేసుకోవాలి. పొటాటోస్ బాయిల్ స్టవ్ మీద పెట్టేశాను. తర్వాత చపాతీకి పిండి కలిపేస్తున్నా. పిండిలో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నూనె వేసి కొంచెం మెత్తగా కలుపుకోవాలి చపాతీ పిండి. అప్పుడే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఇంకా 2026లో మీ టార్గెట్స్, మీ గోల్స్ ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా పూరి పిండి కలపడం అయితే పూర్తయిపోయింది. పిండి ఒక పావు గంట సేపు నానితే బాగుంటుందండి. ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ కోసం హాట్ వాటర్లో మిల్ మేకర్ని నానబెట్టుకోవాలి. మిల్ మేకర్ కొంచెం నానాక స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ పేస్ట్ కోసం మసాలా పేస్ట్ తయారు చేసుకోవడానికి ఆనియన్స్, గసగసాలు, ధనియాలు, యాలకులు, లవంగాలు, అల్లం వెల్లుల్లి, ఇంకా ఉప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకుని మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మిల్ మేకర్ పొటాటో కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కర్రీ చేసినప్పుడల్లా మా అబ్బాయి కిచెన్లోనే ఉంటాడు. కర్రీ అయ్యే వరకు కంగారు పడుతూనే ఉంటాడు. అమ్మ ఎప్పుడవుతుంది అని చెప్పేసి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. బేసిక్ పొటాటో కర్రీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలాగా మిల్ మేకర్ విత్ పొటాటో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కర్రీ స్టార్ట్ చేద్దాం. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి విడిగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర, వేయించాక పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఒకసారి పచ్చిమిర్చి, కరివేపాకు వేగే కొంచెం మసాలా కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేగాక ఆనియన్స్ వేసి వేయించుకోండి. ఆనియన్స్ సగం వేగాక టమాటాస్ వేసుకోవచ్చు. టమాటాస్ కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. టమాటాస్ వేసి కలిపేసి ఉల్లిపాయ, టమాటా ఒకసారి మగ్గాలి. ఒక 2 minutes మూత పెట్టి వేయించండి. ఆనియన్స్, టమాటా వేయించాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేయాలి. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ మసాలాలో వేస్తాం కాబట్టి ఇంక విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ అవసరం ఉండదు. మసాలా పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి.
2-3 మినిట్స్ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండి అడుగు మాడిపోకుండా మసాలా పేస్ట్ని వేయించుకోవాలి. మసాలా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. మసాలా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాక ఇందాక మనం హాట్ వాటర్లో బాయిల్ చేసి పక్కన పెట్టుకుని మిల్ మేకర్ని యాడ్ చేయాలి. మిల్ మేకర్ని యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 2-3 టైమ్స్ కలుపుకుంటూ ఉండాలి. అడుగు అంటుతుందండి. ఇక్కడ మిల్ మేకర్లో వాటర్ వేసి మగ్గనివ్వకూడదు. ఆయిల్లో వేగితేనే మిల్ మేకర్ టేస్ట్ బాగుంటుంది, అలాగే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్లో మిల్ మేకర్కి మసాలా అంతా పట్టేలాగా 2-3 టైమ్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మిల్ మేకర్ మగ్గిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పొటాటోని యాడ్ చేసుకోవాలి. పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి కర్రీస్లో. పొటాటోస్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసి కలిపేసుకోవాలి. ఒకసారి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపేసుకుని మూత పెట్టుకొని పసుపు వేసి మూత పెట్టుకోవాలి. పొటాటో, మిల్ మేకర్ అన్నీ మగ్గాక అప్పుడు 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసేయాలి. అప్పుడే చపాతీకి చాలా చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. చపాతీ కర్రీకి చాలా చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. రెస్టారెంట్ స్టైల్ కన్నా చాలా బాగుంటుంది కర్రీ. వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి కర్రీ. వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి 10 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత ఈలోపు మనం చపాతీస్ని ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియో మీషో నుంచి మా పాప కోసం ట్రాన్స్పరెంట్ చైన్స్ ఆర్డర్ చేశానండి. చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ మీదకి చాలా బాగా సూట్ అవుతాయి. ఆ వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను. చపాతీకి మధ్యలో ఆయిల్ రాస్తే చపాతీలు బాగా వస్తాయి, మెత్తగా పొంగుతాయి, లేయర్స్గా విడిపోతాయి అన్నమాట. చపాతీలు మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, చూడడానికి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో, రెస్టారెంట్ కన్నా మించి టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మా కావేష్ ఫేవరెట్ పొటాటో మిల్ మేకర్ కర్రీ రెడీ. చపాతీలు కాల్ చేసుకుందాం. కర్రీ చపాతీ ఈ స్టైల్లో చేసి చూడండి. 2తో ఆగరు ఎవరు కూడా. ఖచ్చితంగా 4-5 చపాతీలు తినాల్సిందే. చాలా చాలా టేస్టీగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చపాతీలు 2 సైడ్ చపాతీ సర్వ్ చేసి ఇచ్చేద్దాం. వేయించేసుకొని వేసుకోవాలి. చపాతీలు వేయించేసుకొని దానిలో వేడివేడిగా చపాతీ, కర్రీ అండ్ ఆనియన్, నిమ్మకాయ వేసి చేస్తే రెస్టారెంట్ స్టైల్లో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.
ఇదేనండి ఈరోజు మా డిన్నర్, చపాతీ విత్ పొటాటో మిల్ మేకర్ కర్రీ. ఇప్పుడు చార్మినార్ దగ్గర చేసిన చిన్న స్ట్రీట్ షాపింగ్ చూసేద్దాం. బ్యాంగిల్స్, స్టోన్స్, మిర్రర్స్తో కలిపి బ్యాంగిల్స్ అని చాలా బాగున్నాయి. పార్టీ వేర్ బ్యాంగిల్స్. ఇవి 8 బ్యాంగిల్స్ వచ్చాయి. అలాగే మా పాపకి నాకు కూడా బ్యాంగిల్స్ కలెక్షన్ తీసుకున్నానండి. చార్మినార్ దగ్గర అన్నీ కూడా పార్టీ వేర్ బ్యాంగిల్స్ ఎక్కువగా ఉంటాయి. రాజస్థాన్ మోడల్లో బ్యాంగిల్స్ ఎక్కువగా ఉంటాయి. పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఒక సెట్ తీసుకున్నాను. మా పాపకి పింక్ కలర్ సెట్ ఒకటి తీసుకున్నాను. ఇంకా వైట్ స్టోన్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. నైట్ టైం ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి ఇవి. వైట్ స్టోన్ బ్యాంగిల్స్, మిడిల్లో పెద్ద బ్యాంగిల్ వచ్చి అటు ఇటు చిన్న బ్యాంగిల్స్ వచ్చినాయి. చాలా బాగుంటాయి. 2 చేతులు కావాలితే 2 చేతులకి వేసుకోవచ్చు. 1 సైడ్ కావాలితే 1 సైడ్ అన్నా వేసుకోవచ్చు. డ్రెస్సెస్ మీదకి సింగిల్ బ్యాంగిల్ అన్నా వేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాకుల మీదకి, డ్రెస్సుల మీదకి సింగిల్ బ్యాంగిల్ బాగుంటుంది. శారీస్ మీదకి ఇలా సెట్లా వేసుకోవచ్చు. చాలా చాలా షైన్ ఉన్నాయండి. ఇంకా వీడియోలో కన్నా బయట ఇంకా చాలా షైనింగ్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా మా పాపకి సెట్స్ తీసుకున్నాను డ్రెస్సుల మీదకి. స్టోన్స్తో ఉండి సెట్స్ 2-3 రకాల సెట్లు తీసుకున్నాను. బాగుంటాయండి డ్రెస్సుల మీదకి. చిన్నపిల్లలకి ఇటువంటి సెట్స్ చాలా చాలా బాగుంటాయి. ఇంకా ఇయర్ రింగ్స్, ఇందాక చూపించిన నెక్లెస్ మీదకి అవి ఇయర్ రింగ్స్. ఇది ఒక రకం సెట్. మధ్యలో గులాబీ వచ్చి మిడిల్లో 3 గులాబీలు వచ్చినాయి. ఇయర్ రింగ్స్ గులాబీలతో వచ్చినాయి. బ్రాస్లైట్, ఇయర్ రింగ్స్, స్టార్స్ వచ్చి ఇయర్ రింగ్స్, టాప్స్ లెగ్గిన్ మీదకి బాగుంటాయని తీసుకున్నాను మా పాప కోసం. ఇంకా మా పాప కోసం హెయిర్ బ్యాండ్స్. నాకు డ్రెస్సెస్ మీదకి నేను ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. డ్రెస్ మీదకైనా వేసుకోవచ్చు, శారీస్ మీదకైనా వేసుకోవచ్చు, పొడవుగానే వేసుకోవచ్చు, హ్యాండ్కైనా పెట్టుకోవచ్చు అండి. ఇది హ్యాండ్కైనా పెట్టుకోవచ్చు. ఇలాగా డ్రెస్ వేసుకున్నప్పుడు పొడవుగా కూడా పెట్టుకోవచ్చు. 2 రకాలుగా బాగుంది. హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంది. ఓకేనండి, ఈరోజుకి ఇదే వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.